హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను అదిరిపోయే స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చికెన్ అంటే ఇష్టం లేని వారు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. ఈ మెథడ్లో కనుక మనం ప్రిపేర్ చేస్తే ఇది నీచు వాసన కూడా అస్సలు రాదు. సో తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. దీన్ని మనం రోటీలోకి, పుల్కాల్లోకి, చపాతీలోకి, రైస్లో కూడా తీసుకోవచ్చండి. సాంబార్ కాంబినేషన్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా దీని ప్రొసీజర్ ఎలాగో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇలా చికెన్ తీసుకుని 3 to 4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి ఒకసారి బాగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేట్లోకి మసాలా కోసం దాల్చిన చెక్క 3, జాపత్రి కొంచెం, స్టార్ పువ్వు 2, మరాఠీ మొగ్గ 2, లవంగాలు 6, యాలకులు 3, బిర్యానీ ఆకు 2, ఎండుమిరపకాయలు 7 నుంచి 8, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకుని ఇవన్నీ ప్యాన్లో వేసి ఆయిల్ వేయవసరం లేదండి. ఆయిల్ వేయకుండానే స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాక చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి వీటిని. నెక్స్ట్ ఇలా ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకుని ఇలా రెబ్బలుగా తీసుకుని వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నెక్స్ట్ ఈ దంచిన దాంట్లోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా ఒకసారి బాగా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. చూసారా ఇది ఎలా తయారైందో? మరీ మెత్తగా అయిపోకూడదండి. ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే మనకి నోటికి తగులుతూ తినేటప్పుడు ఆ టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఉప్పు కారం అవన్నీ వేసుకుని పెట్టుకున్నాం కదండి. సో దాన్ని కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం మిక్సీ చేసుకున్నాం కదండి చల్లారిపోయాక, ఆ పౌడర్ని ఒక 50% వరకు ఇప్పుడే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా మసాలా పౌడర్ని సగం వరకు వేసేసి మిగిలిన సగం ఫైనల్లో వేయాలండి, దాన్ని పక్కన ఉంచేసేయండి. సో ఇది వేసుకుని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ని అలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మరొక 10 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఫైనల్గా ఏం చేయాలంటే ఆ మిగిలిన మసాలాను కూడా మనం వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. చూసారు కదండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. మసాలా కూడా మనమే చాలా చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. మనం బయట నుంచి తెచ్చుకున్న మసాలాలు అయినా సరే, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అయినా సరే ఇంత టేస్ట్ రావండి, అలాగే స్మెల్ కూడా రావు. సో అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని వేసుకుంటేనే ఈ చికెన్ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.